పరదా సీఎంగా పేరు పడ్డదా లేదా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ మాట వింటే నవ్వుతారు. మీకు సిగ్గుండాలి. మీకు ఏమీ లేదు, నిజంగా ఏమీ లేదు. అసలు మీరు మాట్లాడే ప్రతి మాట కూడా వక్రీకరించడం, లేదంటే అబద్ధాలు మాట్లాడడం, నిజాలు కప్పిపుచ్చి అబద్ధాలను ప్రచారం చేయడంలో మీ పార్టీ తర్వాతనే దేశంలో ఏ పార్టీ అయినా పనిచేసే రోజున తెలుగుదేశం పార్టీ శాశ్వత భవన నిర్మాణానికి కర్నూలు పార్లమెంటుకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంపార్టెంట్ నాయకులు అందరూ కూడా, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని చాలా బ్రహ్మాండంగా భూమి పూజ నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కానీ వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మా గురించి, మా పార్టీ గురించి చాలా విమర్శలు చేశారు. మేము ఎస్వి మోహన్ రెడ్డి గారికి ఒకటే తెలియజేసుకుంటున్నాం, మీరు కానీ మీ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదంటే మీ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి, మీ పేటీఎం బ్యాచ్లు అయితేనేమి, మీకు ఒకే ఒక్క అలవాటు ఏంటంటే అబద్ధాన్ని పదే 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 వల్లవించడం. మీరు నిన్న మాట్లాడిన దాంట్లో 2 ఎకరాల స్థలంలోన టీడీపీ వాళ్ళు వాళ్ళ కార్యాలయం కోసం, నిర్మాణం కోసం భూమి పూజ చేయడం జరిగిందని చెప్పారు. కానీ ఎస్వి మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, అది 2 ఎకరాలు కాదు, 1.5 ఎకరా. మేము R&B క్వార్టర్స్లోన 1.5 ఎకరా కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేయడం జరిగింది. ఇది ఇప్పటిది కాదు, గత 10 సంవత్సరాలుగా ఆ స్థలం కావాలని మా పార్టీ అప్పటి పెద్దలైతేనేమి, అప్పటి అధ్యక్షులైతేనేమి గత 10 సంవత్సరాలుగా అడుగుతూనే ఉన్నారు గవర్నమెంట్ని. మొన్నటి రోజున మాకు అప్రూవల్ రావడం, వెంటనే భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఎస్వి మోహన్ రెడ్డి గారు నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆయన అంటారు, తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్నటువంటి కార్యాలయంలో కొన్ని నిర్మాణాలు చేపట్టి అద్దెలకిచ్చి అద్దెలతో బతుకుతున్నారు అని చెప్పి చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడున్నటువంటి కార్యాలయం ఉంది కదా, మీకు మళ్ళీ ఇంకొక పార్టీ ఆఫీస్ ఎందుకు అని చెప్పి ఆయన అడగడం జరుగుతుంది. కానీ నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను అన్నకి అండ్ వాళ్ళ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు ఒకటే తెలియజేసుకుంటున్నాను, అయ్యా మీరు నిజాలు తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడున్నటువంటి పార్టీ, ఇప్పుడు మేము ఏదైతే కూర్చొని ప్రెస్ మీట్లు ఇస్తున్నామో, ఏదైతే కూర్చొని మేము మా కార్యకర్తలందరం కూర్చొని మీటింగ్ జరుపుకుంటున్నామో, ఆ కార్యాలయం అనేది, ఆ భవనం అనేది మా అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద కొన్నది. అది మా సొంతం, మా చంద్రబాబు నాయుడు సార్ పేరు మీద ఉన్నది. మొన్ననే మేము ట్యాక్స్ 3 లక్షల పైచిలకు ట్యాక్స్ కట్టడం జరిగింది. అది మా సొంత భవనం. మా సొంత భవనం నుంచే ఈరోజు ఆఫీసు నిర్మాణం లేదని చెప్పి ఆఫీసును అక్కడనే మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి మీరు ఏదేదో మీ ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదైతే అంటారో దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొకటి అన్నారు, 100 సంవత్సరాలుగా పెంచినటువంటి చెట్లు మీరు నరికేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మీరు మాట్లాడడం జరిగింది. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ మాట వింటే నవ్వుతారు. ఎందుకంటే చెట్ల గురించి, పర్యావరణం గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ పార్టీ వాళ్ళకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మీరా చెట్ల గురించి మాట్లాడడం, మీరా పర్యావరణం గురించి మాట్లాడడం. ఒక్కసారి కాలాన్ని వెనక్కి తిప్పి చూడండి, ఒక్కసారి మీ మైండ్ రివైడ్ చేసుకోండి.
అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఏ మీటింగ్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా ఫస్ట్ కొట్టేసేది చెట్లు. అది ఎన్ని వందల సంవత్సరాలు చెట్లైనా సరే చెట్లు కొట్టేసి మీరు పరదాలు కట్టుకొని పరదా సీఎంగా పేరు పడ్డదా లేదా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అప్పుడు అందరూ కూడా 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకం అందరూ కూడా చెట్లను నరికేస్తుంటే చాలా చాలా బాధపడ్డారు. ఎందుకు చెట్లు నరికేయడం అని చెప్పి మీ పరదా సీఎంని మీరు పెట్టుకొని మా చంద్రబాబు నాయుడు గారు వనం మనం కోసం అని చెప్పి గత 2024 నుంచి ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు పచ్చదనం బాగుండాలి, పర్యావరణం బాగుండాలి అని చెప్పి ఎన్నో రకాలుగా మా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తుంటే మీరా మమ్మల్ని విమర్శించేది అని చెప్పి ఎస్వి మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేసుకుంటున్నాను. అసలు ఏ విధంగా మాట్లాడతారయ్యా? మీకు సిగ్గుండాలి. మీకు ఏమీ లేదు, నిజంగా ఏమీ లేదు. అసలు మీరు మాట్లాడే ప్రతి మాట కూడా వక్రీకరించడం లేదంటే అబద్ధాలు మాట్లాడడం. ఎస్వి మోహన్ రెడ్డి గారు మీరంటే నిజంగా చాలా గౌరవం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి మీరు ఆ పార్టీలోకి పోయిన తర్వాత ఆ పార్టీ వాసనలు అన్నీ కూడా మీకు వచ్చేసాయి. ఆ విధంగానే మీరు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి. 2 ఎకరాలు అన్నారు, 2 ఎకరాలు కాదు, నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. అది 1.5 ఎకరా అని. అదేవిధంగా ఇంకొక మాట అన్నారు, మేము ఆఫీస్ నిర్మాణం ఇంత చేస్తామంట, మిగతాదంతా షాపింగ్ కాంప్లెక్స్ కడతామంట. అయ్యా, ఆఫీస్ అనేది ఏంటి? ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఒక ఆఫీసు కడితే ఎవరైనా ప్రజలు వచ్చి అక్కడ వాళ్ళ బాధలన్నీ చెప్తారనే ఉద్దేశంతోనే ఆఫీస్ నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ఆఫీసు మా చంద్రబాబు నాయుడు సార్ పేరు మీద ఉంది. ఇప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోసం మాత్రమే వినియోగిస్తాం. రేపొద్దున మేము ఆఫీసులోకి షిఫ్ట్ అయిన తర్వాత ఇది వేరే రకంగా ప్రజల కోసం మేము యూజ్ చేస్తాం. లేదంటే మా కర్నూలు నియోజకవర్గ ఆఫీస్గా యూజ్ చేసుకుంటాం. అంతే తప్ప మీలాగా మేము చెయ్యము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకొకటి మాట్లాడతారు, వాళ్ళ నిర్మాణం వైసీపీ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 20 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్నటువంటి స్థలాన్ని తీసుకొని వాళ్ళు నిర్మాణం చేపట్టడం జరిగింది అని చెప్పి ఎస్వి మోహన్ రెడ్డి గారు అంటున్నారు. నిజంగా ఎంత అబద్ధం అంటే సాక్ష్యాలతో సహా మేము చూపిస్తాం. ఇక్కడ కర్నూలు నగరంలో ఉన్నటువంటి 1 ఎకరా 60 సెంట్ల విస్తీర్ణం గల భూమి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు 2012లో మార్చి 30వ తారీఖున ఆగ్రో ట్రేడ్ సెంటర్ కర్నూలు డెవలప్మెంట్ వాళ్ళకి లీజ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏదైతే వైసీపీ భవనం కట్టారో దాన్ని. అదేవిధంగా కర్నూలు జిల్లాలోని ఒక వాణిజ్య కేంద్రం మరియు వ్యవసాయ విభాగాలలో ఒకటి కావడంతో సమీపంలో 140 గ్రామాలకు పైగా చెందిన వ్యవసాయ ఉత్పత్తులకు వ్యాపారం కోసం, నిల్వం కోసం, ప్రాసెసింగ్ అండ్ మరియు మార్కెటింగ్ విభాగాల కోసం దాన్ని యూజ్ చేసుకోవడానికి దీన్ని లీజు తీసుకోవడం జరిగింది. దీన్ని వైసీపీ పార్టీ వాళ్ళు ఇది ఖాళీ ప్లేస్ ఉంది అనుకొని ఎటువంటి పర్మిషన్లు, మేమైనా ఈరోజు మా భవనం కోసం పర్మిషన్లు తీసుకున్నాం, కానీ వైసీపీ పార్టీ వాళ్ళు మున్సిపల్ పర్మిషన్ కానీ, అదేవిధంగా కుడా పర్మిషన్ కానీ, బిల్డింగ్ పర్మిషన్ కానీ ఎటువంటి పర్మిషన్లు తీసుకోకుండా 90% వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. అంటే వాళ్ళు దౌర్జన్యంగా ఆ ప్రభుత్వ భూమిని లాక్కొని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మున్సిపల్ అధికారులు వాళ్లకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు ఇవ్వడంతోనే ఇప్పుడు అది ఆగిపోయింది. ఆ బాధతోన, ఆ అక్కసుతోన ఈరోజు మా తెలుగుదేశం పార్టీ పైన మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఎస్వి మోహన్ రెడ్డి గారికి నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఎటువంటి పర్మిషన్లు మీకు అవసరం లే. ఏ బిల్డింగ్ కట్టాలన్నా, ఏది చేయాలన్నా ఎటువంటివి తీసుకోకుండా కన్స్ట్రక్షన్ ఇక్కడొకటే కాదు, కర్నూలు ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా
2019 నుంచి 24 వరకు వైసీపీ వాళ్ళు ప్రతి భవనం నిర్మాణం చేసింది అంటే ఎటువంటి పర్మిషన్ లేకుండా చేయడం వలన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బిల్డింగులన్నీ కూడా ప్రభుత్వం ఆపేసింది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియవని చెప్పి మీరు అనుకోవడం హాస్యాస్పదం, మూర్ఖత్వం. ప్రజలకు అన్నీ తెలుసు, మీరు చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలకు మనం నిజాలు చెప్పాలి, నిర్భయంగా మాట్లాడాలి. కానీ అవేవి కూడా వైసీపీ వాళ్లకు లేవని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మీరు చూడండి, ఇవే సాక్షాత్ ఇవే. వీటన్నిటిని మభ్యపెట్టి కేవలం ప్రజలను మభ్యపెట్టాలి, వాళ్ళ దృష్టిని మరలించాలనే ఏకైక లక్ష్యంతోనే ఈరోజు ఎస్వి మోహన్ రెడ్డి గారు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు నిజాలు తెలుసుకొని మాట్లాడండి, అంతే తప్ప నిజాలు కప్పిపుచ్చి అబద్ధాలను ప్రచారం చేయడంలో మీ పార్టీ తర్వాతనే దేశంలో ఏ పార్టీ అయినా పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మీరు ప్రజలకు ఏం చేశారు? గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే 2019లోనే విధ్వంసకరమైన పాలనను మీరు కొనసాగించారు. ప్రజాభవన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనకు అనుకూలంగా ఉంటుందని వాళ్ళ ఇంటి దగ్గర నిర్మాణం చేపడితే దాంట్లో ఫస్ట్ మీరు కలెక్టర్ సమావేశం నిర్వహించి దాన్ని ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేనే 9 కోట్ల విలువ చేసే ఆ భవన్ని కూల్చిన ఘనత మీది. ఈరోజు మీరా మాట్లాడేది, మీరా నీతులు చెప్పేది? ఇలా ఆ రోజు దాంతో స్టార్ట్ చేసిన మీరు 2019 నుంచి 24 వరకు ఎన్నో బిల్డింగ్లు కూల్చేశారు, ఎన్నో ప్రజలకు సంబంధించిన అన్ని వాటిని లాక్కున్నారు. మీ సొంత కార్యకర్తలు లాక్కున్నారు, నాయకులు లాక్కున్నారు. కానీ మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్పి ఎస్వి మోహన్ రెడ్డి గారికి గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి. మేము అన్ని పర్మిషన్లు పెట్టాం, పర్మిషన్లు తీసుకున్నాం. R&B క్వార్టర్స్, గెస్ట్ హౌస్ కాదు, అది క్వార్టర్స్ నిరుపయోగంగా ఉంది, దాంట్లో కాపురాలు లేవు. అందుకని చెప్పి మేము దాన్ని అడిగితే ప్రభుత్వం వాళ్ళు మాకు లీజుకి ఇవ్వడం జరిగింది. దాన్నే మేము నిన్న అందరం కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అందరం కూడా ఒక చిరస్థాయిగా మాకు ఒక భవన నిర్మాణం జరుగుతుంది అని ఎంతో సంతోషంగా పండుగలాగా మేము కార్యక్రమం జరుపుతుంటే మీకు కడుపు మంట. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది. భవిష్యత్తులో మేము అధికారంలోకి ఇంకా రాము అనే ఒక భయంతోన మీరు మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి ఆ తప్పుడు ఆరోపణలు ఇంకొకసారి చేయకుండా ఉండాలి అని చెప్పి ఈ నిజాల్ని మేము మీ ముందుకి పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఎస్వి మోహన్ రెడ్డి గారు నిజాలు తెలుసుకోండి. మీరు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఏదైతే మీరు పార్టీలోకి వెళ్ళారో వాళ్ళ వాసనలన్నీ మీకొచ్చి మీరు కూడా అలాగే మాట్లాడుతుండడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు మానుకోండి, మారండి, మంచిగా లీడర్లుగా ఎదగండి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో చాలా ఉజ్వలంగా ఉన్నారు కాబట్టి, మీ తండ్రి గారు, మీ సోదరి అందరూ ఉన్నారు కాబట్టి మేము మీకు సలహా ఇస్తున్నాం. ఇప్పటికైనా మీరు మారండి. మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా బడుగు బలహీన వర్గాలకి మేలు చేస్తాం. మా తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలో ఉన్నన్ని రోజులు ఏ రోజు మేము తప్పు చేయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను, క్రమశిక్షణ కలిగిన నాయకులను తయారు చేసినటువంటి ఘనత మా తెలుగుదేశం పార్టీది, మా చంద్రబాబు నాయుడు గారిది, మా లోకేష్ గారిది. పదే పదే ఒకటే తెలియజేస్తారు వాళ్ళు, మనము ప్రజలకు అనవసరమైన వాటిని చేయకూడదు, ప్రజలకు ఏవైతే లబ్ధి చేకూరుతాయో వాటిని మాత్రమే మనం ప్రజలకు సేవ చేయాలి, ప్రజల మనసులను గెలవాలి, ఆ లక్ష్యంతోనే మనం పనిచేయాలి అని చెప్పి మా లోకేష్ గారు, మా చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాకందరికీ దిశానిర్దేశం చేస్తారు. కాబట్టి ఆ విధంగా మేము ప్రజల మనసులను గెలుచుకొని రాబోయే కాలంలోన ఖచ్చితంగా కర్నూలు జిల్లాలోన అత్యధిక స్థానాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మేము గెలుచుకుంటాం. ఖచ్చితంగా ఈ ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికేసుకోరావడం మానండి. ఎందుకంటే ఆయన చేసిన పనులు
ప్రపంచంలోనే దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ఎన్ని చేశారు ఆయన. ప్రజలను హింస పెట్టారు, రాష్ట్రాన్ని దాదాపు 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. అవన్నీ తెలుసుకొని ప్రజలు ఈరోజు మాకు దాదాపుగా 164 సీట్లు ఇచ్చారు, మీకు 11 సీట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా మానుకోండి, ఇప్పటికైనా మారండి. ప్రజల కోసం మనమందరం కష్టపడి పనిచేద్దాం. మీరు ఏదైనా సలహాలు ఇవ్వంటే ఖచ్చితంగా ఏదైనా లోపాలు ఉంటే ఇవ్వండి, మేము వాటిని స్వీకరిస్తాం. ఎందుకంటే మా పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ కాబట్టి మేము స్వీకరిస్తాం. ఖచ్చితంగా మేము హుందాతనంగా రాజకీయాల్లో ఉంటాం కాబట్టి ఇప్పటికైనా మారండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.